దేవర ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అంటే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యి చాలా రోజులే అవుతోంది. ఇలాంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దేవరా సినిమాకి వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయింది. ఈ సాంగ్స్ ట్రైలర్ పై కొత్త నెగిటివిటీ వైబ్ క్రియేట్ అయినా ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే దేవరా మూవీ కోసం దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో కరణ్ జోహార్, ఆలియా భట్తో కలిసి ఇంటర్వ్యూస్లో తారక్ పాల్గొన్నారు. ముంబైలో మరిన్ని ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ షురూ చేశారు. హీరోలతో స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ప్లానింగ్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఉండబోతోంది. ఇక దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 లేదా 22 తేదీల్లో నిర్వహించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 22న ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబును పిలవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఎన్టీఆర్తో మహేష్కి మంచి అనుబంధం ఉంది. అలాగే కోటాల శివ మహేష్కు 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాడని అంచనా వేస్తున్నారు. మహేష్ టీం నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అసలే రాజమౌళి మహేష్ను ఎక్కడికి పంపటం లేదని టాక్ నడుస్తోంది. మరి తారక్ ఒక మాట చెప్తే వదులుతారా లేదా చూడాల్సిందే. అల్లు అర్జున్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దేవర ప్రమోషన్స్లో బన్నీ భాగం అయితే మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో అందరూ చర్చించుకుంటారు. ఇక మహేష్ బాబు సైతం ఈవెంట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. మహేష్ క్రేజ్ దేవరా సినిమాకు కూడా ఎంతో కొంత పాజిటివ్ వైబ్ని తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా దేవరా సినిమా ప్రమోషన్స్లో స్టార్ హీరోలను భాగం చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కన్నడ ప్రమోషన్స్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి పాల్గొనవచ్చని అనుకుంటున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్కి విపరీతమైన ప్రజాదరణ ఉంది. అది దేవరా సినిమా కలెక్షన్స్ విషయంలో ఖచ్చితంగా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా ఈ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీస్తో ఆయా భాషల్లో మరింత మందికి చిత్రం చేరువవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవరా పార్ట్ 1 రిలీజ్కి ముందే అనేక రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఓవర్సీస్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న దేవరా వేరే లెవెల్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే 1 మిలియన్ ప్రీ సేల్స్ను సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర చరిత్ర సృష్టిస్తోంది. అత్యంత త్వరగా $1 మిలియన్, $1.5 మిలియన్ ప్రీ సేల్స్ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అమెరికాలో అత్యంత వేగంగా 15,000, 20,000, 30,000, 35,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా దేవర మరో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు యుఎస్లో 32,000 టికెట్లు అమ్ముడవగా 8 కోట్ల వసూలైనట్లు తెలుస్తోంది. దీంతో మరో రికార్డుని క్రియేట్ చేసిందని సమాచారం. బ్రిటన్లో ఇప్పటికే లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ అవగా అత్యంత వేగంగా 10,000 టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా దేవర నిలిచింది. మరోవైపు సెప్టెంబర్ 26వ తేదీన అమెరికా లాస్ ఏంజల్స్లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో దేవరా మూవీని స్పెషల్గా స్క్రీనింగ్ చేయనున్నారు. అక్కడ ప్రీమియర్ కానున్న తొలి ఇండియన్ మూవీగా దేవరా 1 రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక సినిమా వేదిక బియాండ్ ఫెస్ట్లో దేవరా రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగనుంది. దేవరా రిలీజ్కి ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి విడుదలయ్యాక ఇంకెన్ని సృష్టిస్తుందో వెయిట్ చేయాల్సింది.